అసలు ఏం జరుగుతోందో తెలిసేలోపే సాయంత్రం కేవలం 5 గంటలకే ఆకాశం మొత్తం కారుకమ్మేసింది. పగలే చిమ్మచీకటిగా మారిపోయింది. గంటకు దాదాపు 60 కిలోమీటర్ల వేగంతో భీకరమైన గాలులు విచ్చాయి. ఇళ్లపై ఉన్న రేకులు గాలిపటాల్లా ఎగిరిపోతుంటే ఆ ప్రాణభయంతో జనం తలోదిక్కుకు పరుగులు తీశారు. ఎటు చూసినా దట్టమైన ధూళి, చెవులు పగిలిపోయే ఉరుముల శబ్దాలు. వీటికి తోడు 10 ఏళ్లనాటి భారీ వృక్షాలు సైతం వేళ్లతో సహా పిగిలించుకుని నేలకొరుగుతుంటే వచ్చిన భయంకరమైన శబ్దాలు. ప్రయాగరాజ్కు చెందిన రామ్కిషోర్ లాంటి వాళ్లకు ఆ సాయంత్రం అక్షరాలా ఒక పీడకల. ఇది ఏదో సినిమా సీన్ కాదు, ఉత్తరప్రదేశ్ను అతలాకుతలం చేసిన ఒక భయంకరమైన ప్రకృతి ప్రళయం. నమస్కారం. ఈరోజు మనం ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని వణికించిన ఆ ఆకస్మిక అకాల తుఫాను గురించి మాట్లాడుకోబోతున్నాం. ఏమాత్రం ఊహించని ఈ విపత్తు ఎంతటి ప్రాణనష్టాన్ని మిగిల్చింది, అసలు గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి భయానక విధ్వంసాన్ని సృష్టించింది, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనకున్న రెస్క్యూ సిస్టమ్స్ ఎలా పనిచేశాయి, ఈ విపత్తు గురించి ప్రతి కోణాన్ని మనం ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. మొదటగా ఈ ఆకస్మిక తుఫాను సృష్టించిన బీభత్సం ఎలా ఉందో చూద్దాం. అప్పటి వరకు ఎంతో ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. మెరుపులు, భారీ వర్షంతో పాటు దట్టమైన ధూళీ తుఫాను రాష్ట్రాన్ని కమ్మేసింది. అసలు క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవడానికి బరేలీలో జరిగిన ఈ ఒక్క ఉదాహరణ చాలు. గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో వీచిన భీకరగాలులకు ఒక వ్యక్తి తాను పట్టుకున్న ఒక రేకుల షెడ్డుతో పాటే ఏకంగా 50 అడుగుల పైకి గాలిలోకి ఎగిరిపోయాడు. వినడానికి నమ్మశక్యంగా లేదు కదూ, కాని ఆ రోజు ప్రకృతి ప్రకోపం అంత దారుణంగా ఉంది. ఇక ప్రాణనష్టం విషయానికొస్తే మొత్తం 117 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నెంబర్ వింటుంటేనే గుండె బరువెక్కుతుంది. ఉరుములు, పిడుగులు పడడం మరియు మట్టి ఇల్లు కుప్పకూలిపోవడం వల్లే ఇంత భారీ ప్రాణనష్టం జరిగింది. ఇందులో అత్యంత విచారకరమైన విషయమేమిటంటే, ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది పొలాల్లో పనిచేసుకుంటున్న రైతులు, పనులు ముగించుకుని ఇళ్లకు వెళ్తున్న రోజువారీ కూలీలు. సామాన్యులు ఏ పాపం ఎరగకుండానే ప్రకృతికి బలయ్యారు. ఈ విపత్తులో అత్యంత దారుణంగా దెబ్బతిన్న జిల్లా ప్రయాగరాజ్. దాని గురించిన వివరాలు చూద్దాం. ఈ డేటా ఒకసారి చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతోంది. మరణాలు ఎక్కడ ఎక్కువగా సంభవించాయో ఈ బార్ చార్ట్ తెలియజేస్తోంది. ఈ పెను తుఫానుకు కేంద్ర బిందువు ప్రయాగ్రాజ్ మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాలే. ఒక్క ప్రయాగ్రాజ్ జిల్లాలోనే అత్యధికంగా 21 మంది మరణించారు. దానికి సమీపంలో ఉన్న భదోహిలో 18 మంది, మీర్జాపూర్లో 15 మంది చనిపోయారు. అంటే ఈ జిల్లాల్లోనే వాతావరణం తన అత్యంత భయంకరమైన రూపాన్ని చూపించింది. కేవలం ఈ అంకెలను మాత్రమే కాకుండా ఆ భయాన్ని సామాన్యుల మాటల్లో వింటే ఆ తీవ్రత మనకింకా బాగా అర్థమవుతుంది. భదోహీకి చెందిన సావిత్రీదేవిగారు మాటలు వింటే ఆ రాత్రి ఎంత భయంకరంగా గడిచిండో ఊహించవచ్చు. కుంభవృష్టి కురుస్తున్న సమయంలో వారి ఇంటి గోడలు ఊగుతుంటే ప్రాణాలు అరచేతర పెట్టుకుని బయటకు పరిగెత్తారు. అలా పరిగెత్తిన కొన్ని క్షణాల్లోనే ఆ మట్టి ఇల్లు పేకమెడలా కుప్పకూలింది. ఒక్క క్షణం ఆలస్యమైనా ఏమయ్యేదో తలుచుకుంటేనే భయమేస్తుంది. ఈ ప్రకృతి ప్రళయంలో ఎన్నో హృదయ విదారక ఘటనలు కూడా ఉన్నాయి. కేవలం 10 ఏళ్ల మౌసమి, 9 ఏళ్ల రజనీ అనే 2 చిన్నపిల్లలు తమ గుడిసె గోడలు కూలడంతో ప్రాణాలు విడిచారు. అలాగే 22 ఏళ్ల అంశుల్ శర్మ అనే కుర్రాడు పొలంలో ఉన్న తన తండ్రికి భోజనం తీసుకువెళ్తుండగా దారిలో ఒక భారీ వృక్షం కూలి అతని మీద పడటంతో అక్కడికక్కడే మరణించాడు. రోజువారీ పనుల్లో ఉన్నవాళ్లు నిస్సహాయ స్థితిలో ప్రకృతి ఆగ్రహానికి ఎలా బలయ్యారో చూస్తే నిజంగా మాటల్రావు. ఇక ఈ ప్రాణ నష్టంతో పాటు జరిగిన భారీ విధ్వంసం ఏ స్థాయిలో ఉందో ఇప్పుడు గమనిద్దాం. 130 ఇది ఈ తుఫాన్లో మరణించిన పశువుల సంఖ్య. ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా దాదాపు 22 జిల్లాల్లో ఈ నష్టం జరిగింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా పాడి పశువులపైనే ఆధారపడి జీవించే రైతులకు ఇది కోలుకోలేని దెబ్బ. కేవలం మనుషుల ప్రాణాలే కాదు, మూగ జీవాలు కూడా ఈ విపత్తులో బలైపోయాయి. ఇక్కడ అసలు విషయమేంటంటే, మౌలిక సదుపాయాలు ఒక చైన్ రియాక్షన్ లాగా ఎలా కుప్పకూలాయో ఈ లిస్టు చెబుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 2270కు పైగా ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఎన్నో దశాబ్దాలుగా ఉన్న భారీ వృక్షాలు సైతం ఇళ్లపై కూలాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో వందలాది గ్రామాలకు పవర్ కట్, కమ్యూనికేషన్ బ్లాక్. ఇక నదులపై ఉన్న ప్యాంటూన్ వంతెనలు కొట్టుకుపోవడంతో ఎన్నో గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఎక్కడ చూసినా రోడ్లపై పడిన చెట్లు, నుజ్జునుజ్జైన వాహనాలు, దాంతో ట్రాఫిక్, రైళ్ల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. మరి ఇంత పెద్ద తుఫాను వస్తుంటే వాతావరణ శాఖ అంటే ఐఎండీ పాత్ర ఏమిటి? ఇక్కడ మనం గమనించాల్సిన ఆసక్తికరమైన విషయమొకటుంది.
టెక్నాలజీ విపత్తులను అంచనా వేయడంలో ఎలా మారుతోందో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో వాతావరణ సూచనలు ఒక పెద్ద ప్రాంతానికి సంబంధించి చాలా తక్కువ లీడ్ టైంతో వచ్చేవి. కానీ ఇప్పుడు కొత్తగా వాడుతున్న ఏఐ టెక్నాలజీతో కేవలం 1 కిలోమీటర్ స్పాటియల్ రిజల్యూషన్తో రాబోయే 10 రోజుల్లో జరగబోయే తీవ్రమైన వాతావరణ మార్పులను కూడా చాలా ఖచ్చితంగా అంచనా వేయగలుగుతున్నారు. దీనివల్లే అధికారులకు కొంతమేర ప్రజలను అప్రమత్తం చేసే అవకాశం దొరికింది. ఇక విపత్తు జరిగిన వెంటనే ప్రభుత్వం మరియు ఎమర్జెన్సీ టీమ్స్ ఎలా రంగంలోకి దిగాయో చూద్దాం. ఇంతటి విపత్తు సమయంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ యూపీఎస్డీఎంఏ యొక్క ప్రోటోకాల్స్ ఎంత వేగంగా అమల్లోకి వచ్చాయంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో ముందుగా వెంటనే సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టారు. వెంటనే నిరాశ్రయులకు సురక్షిత ఆశ్రయం కల్పించారు. ఆ తర్వాత ఫుడ్, ఇతర రిలీఫ్ సప్లైస్ అందించారు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆసరాగా నిల్చేందుకు కేవలం 24 గంటల్లోనే 4 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా అందేలా చాలా వేగంగా చర్యలు తీసుకున్నారు. అయితే గ్రౌండ్ లెవెల్లో రెస్క్యూ టీమ్స్ ఎదుర్కొన్న పరిస్థితులు మామూలుగా లేవు. ఒక పక్క కరెంట్ లేదు, మరోపక్క ఫోన్ సిగ్నల్స్ లేవు. ఆ కారు కప్పిమిన చీకటిలో తెగిపడిన లైవ్ వైర్ల మధ్య ఎమర్జెన్సీ కమాండ్ సెంటర్లను యాక్టివేట్ చేశారు. రెస్క్యూ టీమ్స్ భారీ చైన్సాలను ఉపయోగించి రహదారులపై, రైల్వే ట్రాక్లపై పడిన భారీ వృక్షాలను కత్తిరించి పరిస్థితులను అదుపులోకి తేవడానికి అక్షరాలా తమ ప్రాణాలను పణంగా పెట్టి శ్రమించారు. ఇదొక రేస్ అగెన్స్ట్ టైం లాగా సాగింది. ఇక చివరగా ఈ భయంకరమైన విపత్తు నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? ఇలాంటి ఆకస్మిక తుఫానులు వచ్చినప్పుడు మన ప్రాణాలను కాపాడుకోవడానికి ఈ నియమాలు అత్యంత కీలకం. వాతావరణం మారుతోంది అనగానే వెంటనే సురక్షితమైన పక్కా భవనాల్లోకి వెళ్ళిపోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్ద చెట్ల కింద ఆశ్రయం పొందకూడదు. ఈదురుగాలులకు ఎగిరిపోయే టిన్ షెడ్లకు, తడిసి కూలిపోయే మట్టి గోడలకు వీలైనంత దూరంగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఐఎండీ ఇచ్చే వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు ఫాలో అవ్వాలి. ఇవి కేవలం రూల్స్ కాదు, అక్షరాలా మన ప్రాణాలు కాపాడే జాగ్రత్తలు. ఒక లోతైన ఆలోచనతో ఈ ఎపిసోడ్ని ముగిద్దాం. భారతదేశంలో ఇలాంటి ఆకస్మిక, తీవ్రమైన వాతావరణ మార్పులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. క్లైమేట్ చేంజ్ అనేది ఇప్పుడు ఎక్కడో సైన్స్ పుస్తకాల్లో చదివే విషయం కాదు. మన కళ్ల ముందు మన ఇళ్లను, మన మనుషులను నాశనం చేస్తున్న ఒక భయంకరమైన వాస్తవం. మరి వీటిని తట్టుకుని భవిష్యత్తులో ప్రాణనష్టాన్ని నివారించేలా మన సమాజం, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతమేర సన్నద్ధంగా ఉండాలి. ప్రకృతి విపత్తులను మనం పూర్తిగా ఆపలేకపోవచ్చు, కానీ సరైన అవగాహన, ప్రిపేర్డ్నెస్ ఉంటే ఎన్నో అమాయక ప్రాణాలను ఖచ్చితంగా కాపాడుకోగలం. దీని గురించి ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం. నమస్కారం.